హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ మేము ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకుందామనేసి వీడియో చేస్తున్నాను. సో వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మాకు పెళ్ళైన 8 సంవత్సరాలకి అత్తగారింట్లో జరుపుకున్న మొదటి పండుగ సంక్రాంతి. అన్నిటినీ క్యాప్చర్ చేసుకోలేకపోయాను, కానీ కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. భోగికి ముందు రోజు అయితే వెళ్ళామండి మేము అక్కడికి. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి. సో ముగ్గు అయితే వేస్తున్నాను నేనైతే. భోగి స్పెషల్ సింపుల్గా ఇలాగ వేసేసాను. 8 సంవత్సరాలకి మొదటిసారిగా పండగ జరుపుకోవడానికి అత్తారింటికి వెళ్తున్నాను అనేసి చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. కానీ అనుకున్నట్టుగా అక్కడ ఏం జరగలేదు. చాలా నార్మల్గానే సింపుల్గానే చేసుకున్నాము. భోగి రోజు ఇలాగ స్టార్ట్ అయింది. ముగ్గు వేసిన తర్వాత మేమందరం ఫ్రెష్ అయ్యేలోపు మా అత్తమ్మ అయితే అన్ని వంటలు చేసేసింది. భోగి రోజు వెజ్ కర్రీసే వండుకున్నాం. పాపం పిల్లలకు మార్నింగ్ టిఫిన్స్ లేవు. టీలోనే కారపూసలు తినేశారు కాబట్టి వాళ్ళకు టిఫిన్ అయిపోయింది. ఇక డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నారు. పిల్లలందరూ ఇలా రెడీ అయిన తర్వాత ఇలాగ అందరూ కలిసి లంచ్ చేసేస్తున్నారు. అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఇక మా పాప వచ్చేసి ఇక్కడ అలుగుతుందండి. ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీద్దాం రారా అంటే అలిగి కూర్చుంది. ఇలాగా అలకలో మా పాప ఎంత క్యూట్గా ఉందో కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలా ర్యాంప్ వాక్ని అయితే సెట్ చేశాను. పాపం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకు నచ్చినట్టుగా నడిచేస్తున్నారు. చూడండి మా పాపను ర్యాంప్ వాక్ చేయమంటే గిరగిర డ్యాన్స్ చేస్తుంది. ఇక వీడు నా ఇన్నోసెంట్ బాయ్, మై ఆల్వేస్ హీరో. తినేమో మా కోడలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా అల్లుడు లక్కీ, మంచి మనసు ఉంది వాడికి. ఇక నెక్స్ట్ డే సంక్రాంతిలోకి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఇలాగ సంక్రాంతి ముగ్గునైతే నేను వేసేసాను. ముగ్గు బాగానే వచ్చింది కదండి. ఇక మా పాప అయితే ఇదేంటిది అదేంటిది అంటూ క్వశ్చన్లు వేస్తుంది. ఇలాగ సంక్రాంతి ముగ్గునైతే నేను వేసేసాను. పక్కన అయితే మా కోడలు అయితే ఇన్స్టాగ్రామ్లో వైరల్ రీల్స్లో ఉన్న బొమ్మలను అయితే ఇలాగ వేసేసి కలర్ వేసేసింది. చాలా బాగున్నాయి. ఇవన్నిటిని చూడడానికి అయితే మా పిల్లలందరూ ఆ బొమ్మలకి మార్క్స్ ఇస్తున్నారు. చూడండి ఎలా చూస్తున్నారో చూడండి. కానీ చాలా బాగా వేసింది తను. ఇక ఫ్లవర్ గురించి అయితే మా పాప అడుగుతుంది ఏం ఫ్లవర్ అని. ఇక ముగ్గులో ఉన్న ఫ్లవర్ కలర్ అయితే ఆ బొమ్మలకి వేయమని సజెస్ట్ చేస్తుంది మా ఖుషి పాప. చూడండి ఈరోజైతే ఇంటి ముందు కలర్ఫుల్గా ముగ్గులు అయితే ఇలాగ వేసేసాము. ఇక్కడ మా కోడలు ముగ్గు వేస్తూ ఉంటే మా పాప అయితే నేను కూడా వేస్తా అన్నట్టుగా తన దగ్గరికి వెళ్ళి ముగ్గు తీసి వేసేస్తుంది. పిల్లలైతే ఆ బొమ్మల ముగ్గులు చూసి బాగా మురిసిపోతున్నారు. డే అంతా వాటినే చూస్తూ ఉన్నారు. ఇక ఇలాగ కలర్ఫుల్గా స్టార్ట్ అయిన సంక్రాంతి మా పిల్లలు టిఫిన్ చేసేస్తున్నారు. ఈరోజు కూడా అదే చాయ్ విత్ కారపూసలు. చూడండి వీళ్ళు ముగ్గురు అయితే 3 ఇడియట్స్ లాగా బాగున్నారు కదా. మీకు హాయ్ చెప్పమని చెప్తుంటే చూడండి ఎలాగ చూస్తున్నారు. పిల్లలందరూ స్నానం చేసిన తర్వాత నార్మల్ డ్రెస్సెస్ అయితే వేసుకోమని చెప్పేశాము. సర్ప్రైజింగ్గా అందరికీ కొత్త బట్టలు ఒకేసారి వేద్దాం అనుకుంటే కొందరు ఫస్టే వేసుకున్నారు. ఇంకా మా బాబు వేసుకోలేదు కదా అనేసి ఈ ఫెస్టివల్కి వాళ్ళ బాబాయ్ అయితే వాడికి డ్రెస్ని గిఫ్ట్ చేస్తున్నారు. చూడండి మా 5 మంది పిల్లలకైతే తనే బట్టలు తీసుకొచ్చాడు. మా పిల్లలైతే ఆ బట్టల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అక్కడికి ఫస్ట్ టైం ఫెస్టివల్కి వెళ్ళాము. మా పిల్లలకు బట్టలు పెట్టి మాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చిండు. ఇక ఒకరనక ఒకరు అందరు పిల్లలు మా మరిదిని అయితే కిస్ చేస్తున్నారు. ఇక రెడీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగమంటే చూడు మా పాప ఎలా తెలంగాణ శకుంతలాగా నడిచొస్తుందో రయ్య రయ్యమంటూ. ఇక ఫోటో తీస్తే మంచిగా నిలబడు అంటే చూడండి ఎలా చేస్తున్నారు ఇద్దరు. మా వాడికి ఫొటోస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండవు. ఇక ఈవినింగ్ 4 అలా అవుతుంది. సంక్రాంతి రోజు పిల్లలందరూ ఇలాగ బయట ఆడేసుకుంటున్నారు. ఇక్కడ మా అన్నయ్య ఉన్న లక్కీ అయితే షటిల్ ఆడుకుంటున్నారు. చూడండి ఈవినింగ్ వంటకైతే వాళ్ళకి అప్పచెప్పేశాము. అందుకే మా ఆయన కట్టెలన్నీ పోగు చేస్తున్నాడు. ఈ వీడియో స్నాప్ వీడియో అండి, అందుకే మా వారి ఫేస్ కొంచెం రెడ్గా వచ్చింది. ఇక వాళ్ళకైతే వంటనైతే అప్పచెప్పేశాము మేము. కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు కాబట్టి కట్టెలన్నీ తీసుకెళ్ళి పొయ్యి కాడ పెడుతున్నాడు. మా వారైతే అన్నీ సిద్ధపరిచే లోపల బయట అంతా ఇక్కడ అందరూ ఆడుకుంటున్నారు. ఈవినింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక వంట చేస్తారు కదండి వీళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ఇలాగ నేను వంట కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇలా గిన్నెకైతే కొంచెం సర్ఫ్లో ఆయిల్ని వేసి ఇలాగ గ్రీస్ చేసేస్తున్నాను.
గంజు మాడకుండా రైస్ కూడా కడిగి సిద్ధం చేసుకున్నాము. ఇక వంట మాస్టర్లు రెడీగా ఉన్నారు వంట చేయడానికి. మా వారు నాన్ వెజ్ అయితే చాలా టేస్టీగా చేస్తారు. ఇక్కడైతే మా అన్నయ్య మా ఆయన ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఎలా ఉంటుందో చూడాలిగా. మటన్ కర్రీ విత్ బగారా రైస్ని అయితే వీళ్ళు ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నారు. గిన్నె తీసుకొని ఆయిల్ పోసేసుకొని రెడీగా ఉన్నారు ఇక వంట చేయడానికి. ఇక బయటనే వంట కదా, చాలా ఫన్నీగా కమెంట్ చేస్తూ సెటైర్లు వేస్తూ నవ్వుకుంటూ అయితే వంట చేస్తున్నారు. మసాలా పట్టమని అయితే మా మరిదికి ఇచ్చాము. మసాలా 2-3 దాల్చిన చెక్క ఉంచమంటే మీరు చెప్పిన పని నేను పర్ఫెక్ట్గా చేశానంటూ తను కూడా ఈ ఫన్నీ మూమెంట్లో జాయిన్ అయ్యాడు. దాల్చిన చెక్క ఉపయోగాలు అయితే మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పిన్ టు పిన్ క్యాప్చర్ చేయడం కుదరలేదండి. వంట అనేది బయటనే చేస్తున్నారు కదా, వీళ్ళు తెమ్మనేది తెస్తూనే ఉండాలి. ఇది తెమ్మంటారు, అది తెమ్మంటారు, స్పూన్ తెమ్మంటారు, మిర్చి కట్ చేసుకురమ్మంటున్నారు. ఇలాగా చిన్న చిన్న హెల్ప్ నేను చేశాను కాబట్టి అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఎప్పుడైనా మటన్ కర్రీ మా వారు వండితే మాత్రం అప్పుడు వీడియో చేసి పెడతానండి. ఇప్పుడైతే ఇలాగా వంటను కానించేస్తున్నారు వీళ్ళు. చూడండి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొత్తిమీరను వేసేస్తున్నారు. ఇక కర్రీ అయ్యేలోపే చీకటి అయింది. ఇలాగ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము. కర్రీ అయిపోయేలోపు మా వాళ్ళైతే ఇలాగ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి మూవీ ఉంది కదండి, కొత్త మూవీని ఇలాగ టీవీలో ప్లే చేసి చూస్తున్నారు. కొంతమంది టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మా పిల్లలైతే ఏదో డెవిల్ డ్యాన్స్ అంట వాళ్ళు చేస్తున్నారు చూడండి. ఇలాగ పిల్లలైతే ఈ రూమ్లో ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దలైతే ఆ రూమ్లో అలాగ టీవీ చూస్తున్నారు. తర్వాత కొద్దిసేపటికి ఇక మా వారు ఉయ్యాల ఊగుతున్నారు మా పిల్లల్ని తీసుకొని. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇలాగ చిన్న చిన్న మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాను. చూడండి ఎవరి గోల వాడిదన్నట్టు ఎవరికి వాళ్ళే ఉన్నారు. ఇక కర్రీ అయిపోయిన తర్వాత రైస్ని అయితే పెడుతున్నాడు చూడండి. బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా వారు. ఈ గిన్నెకు కూడా కింద అంటుకోకుండా, మసి అనేది అంటుకోకుండా సర్ఫ్ ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసేసిన తర్వాత ఇలాగా పొయ్యి మీద పెట్టేసి రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేస్తున్నాడు హోల్ గరం మసాలా వేసిన తర్వాత. అదేంటో ఈ వంటలు మనం చేస్తే కొంచెం టైం పడుతుంది, వీళ్ళు చేసేస్తే ఇంత ఈజీగా చేసేస్తారు అసలు. మా వారైతే చాలా ఫాస్ట్గా చేస్తాడు వంటలు. ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే తను చేయగలడు. ఇక రైస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్కి అయితే ఇలాగ బయట అన్నీ పెట్టేసుకున్నాము. చూడండి మటన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక నెక్స్ట్ అందరం కలిసి కూర్చుందామనే లోపు పిల్లలైతే ఇలాగా కూల్ డ్రింక్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. తినేటప్పుడు అయితే క్యాప్చర్ చేయలేకపోయానండి, ఎందుకంటే పిల్లల్ని నేను తినిపించాను, లేకపోతే వారు తినరు. ఇలాగా నెక్స్ట్ కనుమలోకి అయితే ఎంటర్ అయిపోయాము. కనుమ ముగ్గు కూడా ఇలాగ వేసేసాను. నేను ముగ్గులు వేసేది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అది కూడా ఎవ్రీ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికాడ వేస్తాను కదా. కానీ ఇక్కడ కూడా బాగానే వేశానని అనుకుంటున్నాను. చిన్నప్పుడు అయితే బాగా వేసేదాన్ని ముగ్గులు, కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళైతే కర్రీ కోసం చిక్కుడుకాయ చుంచుతున్నారు. ఈ 3 రోజులు వంటలు అయితే మా అత్తమ్మనే చేసేసింది. మా పనులన్నీ పూర్తయ్యేసరికి లేట్ అవుతుందనేసి తనైతే ముందుగానే వంట చేసేసింది. చూడండి మా సంక్రాంతి పండుగ అయితే ఇలాగ జరిగింది మా అత్తగారింట్లో. నేను వేసిన ప్రతి ముగ్గుకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆంటీ అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇలాగ జరిగాయి మా సెలబ్రేషన్స్. ఫెస్టివల్ అప్పుడు మేము దిగిన పిక్స్ అయితే లాస్ట్గా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. చూడండి ఇక్కడ నేను మా పాప అయితే దిగాము సెల్ఫీ వీడియో. ఇక్కడ నా బాబు, వీడైతే నా ప్రాణం అండి. కొన్నిసార్లు నన్నన్నా పడతాను కానీ నా కొడుకుని ఎవరైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఈవెన్ వాళ్ళ డాడీని కూడా నేను తిట్టనివ్వను, గట్టిగా కూడా మాట్లాడనివ్వను, ఎందుకంటే వాడు బాగా సెన్సిటివ్. చూడండి మా ముగ్గురి పిక్ ఇలా ఉంది. మేము దిగిన అన్ని ఫొటోస్లలో ఈ ఫోటో అయితే నాకు ఫేవరెట్గా ఉండిపోయింది. చాలా బాగున్నాడు కదా మా వాడైతే. క్యూట్ మూమెంట్ పిక్ చూడండి ఎంత బాగుందో పిక్ అయితే. ఇక ఇలాగా నేను నా పిల్లలతో అయితే సెల్ఫీ ఫొటోస్ దిగేశాను. తర్వాత మా పిల్లలిద్దరిని కూడా ఇలాగ కొన్ని పిక్స్ అయితే తీశాను, వీడియోస్ కూడా తీశాను. నా ఫోన్ క్లారిటీగా లేనందున పిక్స్ బాగా రాలేదు, బట్ ఏదేమైనా గుర్తుండిపోతుంది కదా అనేసి వీడియోని అయితే చేస్తున్నాను. అసలే ఫస్ట్ టైం కదా, మంచి మంచి మెమరీస్ ఉన్నాయి అత్తగారి ఇంట్లో. చూడండి వీళ్ళిద్దరైతే ఓన్ సిస్టర్స్ లాగా బాగా ఆడేసుకుంటున్నారు.
వీళ్ళిద్దరికీ రెడీ అవ్వడం అంటే పిచ్చి. ఇద్దరికి ఇద్దరే వీళ్ళిద్దరు. వాళ్ళకి వాళ్ళే ఎంజాయ్ చేసేసుకుంటున్నారు. మా మరిది పిల్లలకి తెచ్చిన ప్రతి ఒక్కరి డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయింది ఎవరికి వాళ్ళకి. ఇక మా వాడి పిక్స్ చూడండి. వీడికైతే బలవంతంగా ఫోటో తీయాలి నేనైతే. అస్సలు దిగడు ఫొటోస్ అయితే. ఎక్కడైనా కరెక్ట్గా పోజ్ ఇచ్చిండా. ఇది ఒక్కటి తప్ప ఇది ఓకే, నాట్ బ్యాడ్. ఇక నెక్స్ట్ పిక్ వచ్చేసి నేను మా వారు. మేమిద్దరం సింగిల్గా దిగలేకపోయాము. కట్ చేసిన పిక్. నెక్స్ట్ మా అత్తమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక ఫ్యామిలీ పిక్ దిగాము అంతే. మేమందరం నా వీడియోలో ఉన్నాం కానీ పాపం మా మరిది ఒక్కడే మిస్ అయ్యిండు. ఎనీవే మా మరిదికి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.